రైటిక విశాఖపట్నం గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కనితి రోడ్డులోని శివ ఫైర్ వర్క్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపట్టాయి. ఇక మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదంపై స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్క్రీన్ పై విజువల్స్ చూస్తూ ఉన్న మంటలను ఆర్పుతుంది ఫైర్ సిబ్బంది. భారీగా పొగలు కూడా ఎగిసిపడుతూ ఉన్నాయి. గాజువాకలో ఈ ప్రమాదం భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. కనితి రోడ్డులో ఉన్నటువంటి శివ ఫైర్ వర్క్స్ దుకాణంలో మంటలు అయితే ఏర్పడ్డాయి. భారీగా ఎగిసిపడుతున్నాయి మంటలు. అక్కడ చాలా ప్రజలు కూడా గుమికూడి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఫైర్ సిబ్బంది మంటలైతే అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భయాందోళనకు గురైనారు ఒక్కసారిగా ఈ అగ్ని ప్రమాదంతో స్థానికులు. స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాం. విశాఖపట్నం గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. ఇక కనితి రోడ్డులో ఉన్నటువంటి శివ ఫైర్ వర్క్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది కూడా ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదంపై స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక ఈ ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు ఫోన్ ఇన్ ద్వారా. రాజు, చెప్పండి, ఈ భారీ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది? దాని గల కారణాలు ఏంటి? అప్డేట్స్ ఏంటి రాజు? సుబ్రహ్మణి, విశాఖ జిల్లా గాజువాకలో అయితే కనితి రోడ్లో ఉన్నటువంటి శివ ఫైర్ వర్క్స్ దుకాణంలో అయితే ఈరోజు ఒక్కసారిగా మంటలు అయితే చెలరేగాయి. దీనికి సంబంధించి కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే షార్ట్ సర్క్యూట్ గా అయితే స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక లైసెన్స్డ్ ఫైర్ వర్క్ షాప్. అయితే గతం నుంచి కూడా ఇక్కడ జనావాసాల మధ్య పూర్తిగా కమర్షియల్ కాంప్లెక్స్ నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి షాపునైతే ఈ రోజు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పాటు దట్టమైనటువంటి పొగ కమ్ముకోవడంతో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. అక్కడ నుంచి పరుగులు కూడా తీసిన పరిస్థితి కనిపించింది. అయితే సకాలంలో 10 గంటల నుంచి వచ్చినటువంటి ఫైర్ సిబ్బంది అయితే మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులో ఉంది. అయితే గత కొన్నాళ్ళుగా కూడా ఇక్కడ ఈ ఫైర్ వర్క్ షాపు తీసేయాలి అని చెప్పి కూడా స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా అక్కడే కొనసాగుతుంది. లైసెన్స్ షాప్ అయినప్పటికీ కూడా పోలీసులు సమాచారం ప్రకారం గత కొన్నాళ్ళుగా పోలీసులు కూడా ఇక్కడ పర్మిషన్లు ఇవ్వద్దు అంటూ అగ్నిమాపక సిబ్బందికి చెప్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది దానికి అనుమతులు ఇవ్వడానికి నిరాకరించినప్పుడు కూడా ఎవరైతే ఫైర్ వర్క్ షాప్ ఫైర్ వర్క్స్ తాలూకా నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాహకుడు హైకోర్టుకి వెళ్లి పర్మిషన్లు తెచ్చుకుంటున్నాడు. అక్రమంగా ఇక్కడ షాపులు నడుపుతున్నారంటూ కూడా స్థానికులు అయితే డిమాండ్ ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి తరలించాలని చెప్పి గత కొన్నాళ్ళుగా కూడా డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ఆ షాపును తరలించకపోవడం కూడా నిత్యం భయాందోళనలు నెలకొన్నాయి. కూడా ఏ రోజు అయితే ప్రమాదానికి సంబంధించి కూడా ఎలాంటి ఎవరికి గాయాలు కాలేదు, ప్రాణ నష్టం కూడా జరగలేదు. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం అయితే మంటలు కూడా అదుపులోకి వచ్చాయి. పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి ప్రజలకైతే ధైర్యాన్ని చెప్పి మంటలు కూడా అదుపు చేయడంతో స్థానికులు కూడా కొంత ప్రశాంతంగా అంటే భయాందోళన నుంచి షాక్ నుంచి అయితే బయటపడడం జరిగిందని చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.